ఇక్కడ అంటే కొంచెం అక్కడ మరీ ఎక్కువ ఉంది గడ్డి. ఓకే నార్మల్గా మాట్లాడుతున్నాడు. పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడు? మా డాటర్ ఫస్ట్ డాటర్ శ్రేయ నవంబర్ 1, 1999 పుట్టుడుతోనే నాకు ఒక బ్రహ్మాండ విధంగా కలిసి వచ్చింది. ఎన్నో సార్లు చాలా ఫన్, సాడ్నెస్, హ్యాపీనెస్, ఆల్ ఎమోషన్స్ అన్నీ కలిసి ఒకటేసారి కనిపిస్తుందని చాలా బాధగా ఉంది, కానీ ఇట్స్ ఓకే. అంటే నేను ఎప్పుడు చూడలే మా తమ్ముడు అలా ఏడవడం ఎమోషనల్ గా. ఇప్పుడు ఏడిపిస్తాడు, ఇరిటేట్ చేస్తాడు, కానీ అప్పుడు చాలా ఏడుస్తున్నాడు ఈరోజు అయితే. వి గోనా మిస్ హర్ సో మచ్. శారీ కడుతుంది, బట్ అన్ని అంత బ్యాంగిల్స్, పట్టీలు, గాజులు, మెహందీ మీద గాజులు వేసేసరికి అరే ఇది పరాయి పిల్ల అయిపోతుందా అన్న ఫీలింగ్ వచ్చేసింది. అసలు లిటరల్గా పందిట్లో కూడా కళ్ళకు నీళ్ళు వచ్చేస్తున్నాయి యాక్చువల్గా. మేబీ షీ వాజ్ ఇన్ 6th స్టాండర్డ్. ఒక సండే పేపర్ నుంచి కొన్ని ఐటమ్స్ వస్తాయి జనరల్గా, రెసిపీస్ లాంటివి. ఏదో ఎప్పుడు లేని టాలెంట్ కొత్తగా ట్రై చేద్దామని రెసిపీ తీసుకుంది. ఒక స్వీట్ ఐటమ్ అది చేసింది. చేస్తే ఎవరు ధైర్యం చేయలే. అప్పుడు మై బ్రదర్ వాజ్ సో లిటిల్. వాడు ట్రై చేద్దామని వాడికి ఇస్తే వామిటింగ్ చేసుకుంటూ అవుతాడు వాడు. ఇప్పటికీ మా మమ్మీ స్వీట్ చేస్తా అంటే కిచెన్లోకి రాని అది మా అక్కడ స్వీటే కాదు ఇది రాదు అక్కడ. बौछारन
పూరి కోసం. కస్తూరిలా నీ నుదుటనే చెరికల దాకా కలుసుండనా, కన్నీరులా మరి నీ చంపపై చెరికల తల్లి కరిగించనా. మా జనరేషన్ కొంచెం ఇన్నోసెంట్ జనరేషన్ కాబట్టి, అంటే పూరి కూడా మా జనరేషనే, జెన్జీ లాగా ఫీల్ అవుతుంది కాబట్టి ఇట్స్ ఓకే. ఐ లవ్ యూ పూరి. Can you give me the pleasure of marrying you? చిన్న బాబాయ్ మస్తు తింటాడు, ఎవరు తెలియకుండా ఫుల్ తింటాడు. మళ్ళీ నేను తిన్నా నా మీద చెప్తాడు. బక్క ఉండా కనిపించే ఎంత తిన్నా కానీ ఎటుపోతుందో తెలియదు కానీ మస్తు తింటాడు, కుమ్మలు తింటాడు. వెరీ సెన్సిటివ్ నేచర్. శ్రేయ, యు ఆర్ సో లక్కీ ఇన్ దట్ కేస్. వాడు చాలా అండర్స్టాండింగ్. ఇంత ఫాస్ట్గా తన మ్యారేజ్ అవుతుంది. మేము యాక్చువల్లీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం తన మ్యారేజ్ కోసం. ఇలా చేద్దాం అలా చేస్తాం, కానీ లాస్ట్కి ఎమోషనల్ ఇదంతా ఏదో అవుతుంది. వెళ్ళిపోతే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, కానీ అంత రివర్స్ అయిపోయింది. ఫస్ట్ టీయర్స్ వస్తున్నాయి. పెళ్ళి అయితే ఇలా చేయాలి అక్కది, మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం, డ్యాన్స్ చేస్తాం, అట్లా అనుకున్నాం. చూస్తున్న లోపు అయిపోయింది పెళ్ళి ఆల్రెడీ. నౌ షీ బిలాంగ్ టు సమ్మన్ ఎల్స్ హౌస్. ఇట్ ఫీల్స్ అ బిట్ హెవీ యాక్చువల్లీ. చాలా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నాం అక్కడ తాళి కట్టేటప్పుడు అవన్నీ, బట్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. ఇంకా జగమగి సో సఖీ సిహి గమనా సుఖీ. అల్లరే. ఇప్పుడు పెళ్ళైన తర్వాత మరి ఎట్లా ఉంటాడో తెలియదు కానీ అల్లరి పిల్లాడు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బాగుండండి, బాగా తిరగండి. నాయిస్ అంటారు బాబు.